ట్రిపుల్ అయితే నలుగురు చాలు, కానీ అదే లియో అయితే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాట్స్ అఫీషియల్. రివ్యూస్ అయినా నచ్చినట్టు లైక్ చేయండి. మీరు ఫుల్ సాంగ్ తమిళంలో కూడా మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో చూడండి. వీడియోని ఎన్ని వారు వస్తున్న అర్థమవుతుంది. ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో. ఇంపోర్ట్ వేసుకుని అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఫస్ట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇలా ఉంటుంది, క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇలా మీరు ఏం చేస్తారు, స్టార్టింగ్లో ఇక్కడ గ్రూప్ ఉంది కదా, గ్రూప్ క్లిక్ చేసి ఇటు గ్రూప్లోకి వెళ్ళి ఫోటో దగ్గర క్లిక్ చేసి కలర్లోకి వెళ్ళి రీప్లేస్మెంట్ కొట్టేసుకోండి. మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకున్న వాళ్ళ ఫోటోని ఇలా ఫోటోలోకి వెళ్ళి రీప్లేస్మెంట్ కొట్టేసుకుంటే యాడ్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ గ్రూప్ లేయర్ ఉంది కదా, ఫోటో లేయర్ క్లిక్ చేసి ఆల్రెడీ గ్రూప్ క్లిక్ చేసి ఫోటో లేయర్ క్లిక్ చేయండి. కలర్లోకి వెళ్ళి మళ్ళీ మీకు ఏ ఫోటో పెట్టాలనుకున్న ఆ ఫోటో యాడ్ చేయండి. ఇలా ఫోటో యాడ్ చేసుకొని మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటో లేయర్ని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని సో మళ్ళీ ఇక్కడ 2 గ్రూప్ లేయర్స్ ఉంటాయి. ఇక్కడ గ్రూప్ క్లిక్ చేసి ఎడ్ గ్రూప్లోకి వెళ్ళండి. ఫోటోలో క్లిక్ చేసి కలర్లోకి వెళ్ళి సో ఏ ఫోటో అయినా యాడ్ చేసుకుని ఇలా యాడ్ చేసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా సేమ్ మళ్ళీ ఇక్కడ గ్రూప్ క్లిక్ చేయండి. ఇక్కడ గ్రూప్ మిస్ అవుతుంది. ఇక్కడ గ్రూప్లో క్లిక్ చేసి ఇక్కడ ఇట్లా యారో క్లిక్ చేయండి, సెట్ అయిపోతుంది. గ్రూప్లో క్లిక్ చేసి ఎడ్ గ్రూప్లోకి వెళ్ళి ఫోటోలో క్లిక్ చేసి కలర్లోకి వెళ్ళండి. కలర్లోకి వెళ్ళి మీకు ఏదైనా మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని జూమ్ అవుట్ చేసుకోండి. మీ ఫోటో ఎలా ఉందో అలా యాడ్ చేసుకొని ఇలా సెట్ అయిపోతుంది. ఇలా వస్తుంది. ఇలా నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకోండి. నేను ఒక 3-4 ఫొటోస్ యాడ్ చేసి చూపిస్తాను. ప్రస్తుతానికి చేసి ఇందులోకి వెళ్ళి ఇలా ఫోటో యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. మళ్ళీ ప్రస్తుతానికి చేసి ఇందులోకి వెళ్ళి మళ్ళీ ఫోటో యాడ్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్ పెట్టేసుకొని రైట్ సైడ్ రిమూవ్ చేయండి. సో మళ్ళీ ప్లస్ యాంకిల్ చేసి ఇందులోకి వెళ్ళి ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. మళ్ళీ ప్లస్ యాంకిల్ చేసి ఇందులోకి వెళ్ళండి. మళ్ళీ యాడ్ చేసుకొని 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ పెట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. ఇలా కొన్ని ఫొటోస్ యాడ్ చేసుకోండి. అంటే నేను చూపిస్తాను డెమో. ఇక్కడ ఫోటోలో క్లిక్ చేయండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ క్లిక్ చేసి లైటింగ్లోకి వెళ్ళి ఎక్స్పోజర్ కామన్ మీద యాడ్ చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇంకో స్క్రోల్ చేసి ఇంకో స్క్రీ ఫ్రేమ్ యాడ్ చేయండి. యాడ్ చేసి స్టార్టింగ్ కీ ఫ్రేమ్కి వచ్చేసి ఇక్కడ ఎక్స్పోజర్ ఉంది కదా, టోటల్ కొట్టేసుకోండి. ఇలా వస్తుంది స్ప్లాష్ ఎఫెక్ట్. ఇలా మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ చేసి మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇక్కడ ర్యాండమ్ అనే ఎఫెక్ట్ ఉంది, క్లిక్ చేయండి. ఇక్కడ ప్రెసెట్ అని ఉంది కాబట్టి టచ్ మీ క్లిక్ చేయండి. ఇక్కడ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ 50 ఉంది కదా, ఇది మీరు ఇలా తగ్గించుకోండి. ఇలా అంతా పెట్టేసుకుంటుంటే 18 ఇలా పెట్టేసుకోండి. అయ్యా సో మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ క్లిక్ చేసి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసి మీరు ఆన్ చేయండి. ఇలా సెట్ అయిపోతుంది. ఇలా వస్తుంది ఎఫెక్ట్. ఫోటో లైన్ క్లిక్ చేసి కాపీ లేయర్ వేసుకొని ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేయండి. ప్లస్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ ఆరో క్లిక్ చేసి కలర్ దిస్ టైం కదా పేస్ట్ చేయండి. ఇలా చేసాను అన్ని ఫోటో లేయర్స్. ఫోటో లేయర్ క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ ఆరో క్లిక్ చేసి కలర్ దిస్ టైం కదా పేస్ట్ చేయండి. ఇలా సెట్ అయిపోతుంది ఎఫెక్ట్. ఇలానే చేసేయండి. ఫోటోలు క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ ఆరో క్లిక్ చేసి కలర్ దిస్ టైం కదా పేస్ట్ చేయండి. ఇలా యాడ్ వేసుకునండి ఫోటో లేయర్స్కి. ఇలా వస్తుంది వీడియో. కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంటుంది, మీకు నచ్చిన ఫోటోలు ఎక్స్పోర్ట్ చేసుకోండి.